హలో డ్రీమర్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని ఒక రియలిస్టిక్ కార్ కేక్ చేస్తున్నా. సో స్టెప్ బై స్టెప్ ఎలా చేసానో చూసి ఎంజాయ్ చేయండి. నేను ఆల్రెడీ రెక్టాంగిల్ షేప్లో కేక్ని బేక్ చేసుకున్నా. సో డైరెక్ట్గా షేపింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. మనకి షేప్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. బట్ షేపింగ్ అండ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉండడానికి గెనెట్స్తో ప్రతి సైడ్ ప్రతి ఎడ్జ్ నీట్గా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రియల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు వరకు చేసింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసాం. ఈ కార్ కేక్కి ఒక రియల్ కార్ లుక్ తీసుకురావాలంటే ఫౌండెన్తో వర్క్ చేయాలి. నేను కార్ని రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చేద్దాం అనుకున్నా. సో రూఫ్ కోసం బ్లాక్ ఫౌండెన్ని రెడీ చేసుకుంటున్నా. థిన్గా రోల్ చేసుకుని సైడ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. రూఫ్, విండోస్ 2 సైడ్స్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్లో బ్లాక్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ ఫౌండెన్ని రెడీ చేసుకుందాం. స్మూత్గా రోల్ చేసుకోవాలి, అప్పుడే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఫస్ట్ బాగా నీట్ చేసుకుంటే రోల్ చేసుకున్నప్పుడే స్మూత్గా వస్తుంది. ప్రతి సైడ్ ఎవ్రీ ఇంచ్ ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నీ మెజర్ చేసుకుని కట్ చేసుకోండి. లేకపోతే ఒక పేపర్ మీద మెజర్మెంట్స్ అన్ని రాసి పెట్టుకోండి. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుని స్టిక్ చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఫౌండెన్ దగ్గరే కాదు, కేక్స్ బేక్ చేస్తున్నప్పుడైనా 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ అని అలా ఉంటే అలానే ఎగ్జాక్ట్గా తీసుకుంటే రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, మీకు కూడా కేక్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీల్స్ని రెడీ చేసుకుందాం. నేను కుకీ కట్టర్ని యూజ్ చేస్తున్నా అండ్ ఫౌండెన్ థిక్గా రోల్ చేసుకుంటున్నా. మొత్తం 5 టైర్స్ కట్ చేసుకుంటున్నా. ఒకటి బ్యాక్న ఫిక్స్ చేయడానికి. వీల్ పైన మనకి స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని నేను వైట్ ఫౌండెన్తో కుకీ కట్టర్ని యూజ్ చేసి కట్ చేసుకుంటున్నా. వీటిని మళ్ళీ సిల్వర్ డస్ట్ చేశాను. ఇప్పుడు కార్ ఫ్రంట్ లైట్స్ని రెడీ చేస్తున్నా. నాకు కార్ పార్ట్స్ అంత ఐడియా లేదు, తెలిసిన నేమ్స్ మాత్రమే ప్రాపర్గా యూజ్ చేసి చెప్తున్నా. ఈ పార్ట్ అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు, అది కూడా ఏ టూల్ యూజ్ చేయకుండా. కళ్ళు మూసుకుని కాన్ఫిడెంట్తో చేసుకుంటూ వెళ్ళా. ప్రతి డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. నాకు ఈ కేక్ ఫైనల్ లుక్ చాలా చాలా నచ్చింది. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న కార్ ఫ్రంట్ పార్ట్ని ఇంకా ఒక బ్లాక్ స్టిక్ని కార్ చుట్టూ స్టిక్ చేసుకుంటున్నా. ఇంకా రెడీ చేసి పెట్టుకున్న టైర్స్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. అన్నట్టు డిసెంబర్ 31st నైట్ ఎలా ఎంజాయ్ చేశారు? 12 గ్రేప్స్ మేనిఫెస్టేషన్ని ఎంతమంది ట్రై చేశారు? మిడ్నైట్ 12కి ముందు 12 గ్రేప్స్ తీసుకొని క్లాక్ 12 స్ట్రైక్ అవుతున్నప్పుడు ప్రతి సెకండ్కి ఒక గ్రేప్ తింటూ మైండ్లో ఒక విష్ ఆర్ మీ గోల్ని ఇమాజిన్ చేయాలి. అండ్ ఇది చాలా కామ్గా పాజిటివ్ ఫీల్తో చేయాలి. న్యూ ఇయర్ని హోప్ అండ్ పాజిటివిటీతో స్టార్ట్ చేయడానికి అండ్ గోల్స్ని మైండ్లో స్ట్రాంగ్గా ప్లాన్ చేయడానికి ఇలా చేస్తారంట. చాలా మందికి వర్క్ అయిందని విన్నాను. ఈ ఇయర్ ట్రై చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీ న్యూ ఇయర్ని పాజిటివిటీతో స్టార్ట్ చేయండి. కార్ కేక్ చేయాలన్న ఐడియా ఎప్పటి నుంచో ఉంది, కానీ చేస్తే పర్ఫెక్ట్గానే చేయాలని ఇన్ని రోజులు చేయలేదు. కానీ ట్రై చేయకపోతే ఎలా వస్తుందో తెలియదు కదా. మిస్టేక్స్ అయినా పర్లేదు, కానీ బెస్ట్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో కేక్ చేస్తున్నాం. ఈ కార్ కేక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మరి ఇలాంటి ఆర్టిస్టిక్ కేక్ వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కేక్ దగ్గరికి వచ్చేస్తే ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న చిన్న డీటెయిలింగ్స్, విండోస్ చుట్టూ రెడ్ ఫౌండెన్ స్ట్రిప్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్తోనే కేక్కి మంచి లుక్ వస్తుంది. కార్ డోర్ హ్యాండిల్కి ఎడిబుల్ మార్కర్ యూస్ చేసాం. ఇంకా చిన్న సైడ్ మిర్రర్స్తో మన కేక్ ఫినిష్ అయిపోయినట్టే. సో ఈ కార్ కేక్ ఫైనల్లీ రెడీ. ఈ కేక్ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.